తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా తెనాలిలో వైకుంఠపురం దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి. వరుసగా రెండో వారం కూడా దేవస్థాన ప్రాంగణంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రత మహోత్సవంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉదయం నుండి కూడా ఆలయానికి తరలివచ్చి ఈ వ్రత మహోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేకంగా కూడా వారి చేత వ్రత మహోత్సవాన్ని జరిపిస్తూ ఉన్నారు. వ్రతాన్ని పవిత్ర కార్తీక మాసంలో శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైంది ఈ మాసంలో శివాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నా, అట్లాగే వైష్ణవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నా ఎంతో పుణ్యం దక్కుతుందని కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. అటువంటి పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మరింత పుణ్యం లభిస్తుందని చెప్పిన కూడా భక్తుల విశ్వాసంగా కూడా చెప్తూ ఉంటారు. ఈరోజు వైకుంఠపురం దేవస్థానంలో ఉదయం నుండి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రత మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 180 మందికి పైగా భక్తులు ఈ వ్రతాల్లో పాల్గొన్నారు. ఇక్కడ వైకుంఠపురం దేవస్థానంలో ఏ విధంగా ఉంది, ఆ భక్తుల రద్దీ ఎట్లా ఉంది, ఇక్కడ వ్రత మహోత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠపురం. ఈరోజు కార్తీక మాసం రెండో ఆదివారం సందర్భంగా 170 మంది కార్తీక మాసం వ్రతాల్లో పాల్గొని ఉన్నారు. ఇవి భక్తులకు వ్రతాలకు సంబంధించి కానీ భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాల్గొన్న భక్తులకి అన్నదానం కానీ, ప్రసాదాలు, పూజా సామాగ్రి అందించడం జరిగిందండి. ఇంకా మిగిలిన 2 వారాలు కార్తీక ఆదివారాలు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకి భక్తులు ఎవరైనా పాల్గొనదలుచుకొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుచున్నాను. తెనాలి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల సౌలభ్యం కోసం కేవలం 1000 రూపాయలు మాత్రమే తీసుకొని కార్తీక మాసంలో ప్రతి ఆదివారం కూడా వ్రతాలు చేయించడం, పూజా సామగ్రి అంతా కూడా దేవస్థానం వారు ఇవ్వడం జరుగుతుంది. తదనంతరం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం 4 ఆదివారాల్లో ఈ కార్తీక మాస సందర్భంగా సత్యనారాయణ స్వామివారి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం. మా దేవస్థానంలో ఈ వ్రతాలు మొదలుపెట్టడం ఇప్పటికీ 21 సంవత్సరాలు నిండిని. ఇది 22వ సంవత్సరం. ఈ 22వ సంవత్సరం కూడా సుమారు 600-700 మంది పైన ఈ వ్రతంలో పాల్గొంటూ ఉన్నారు. ఇంకా 2 ఆదివారాలు అవకాశం ఉన్నది. ఈ ఆదివారాల్లో అవకాశం ఉన్నంత వరకు భక్తులు సద్వినియోగపరుచుకొని వ్రతంలో పాల్గొని స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ దేవస్థానం సహాయ కమిషనర్ శ్రీమతి వి అనుపమ గారి పర్యవేక్షణలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కానీ, త్రాగునీరు కానీ, అలాగే అన్నప్రసాద వితరణ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తరించవలసిందిగా మనవి చేస్తున్నాం.
అలాగే రేపు కార్తీక పౌర్ణమి రోజున దేవాలయంలో లోక కళ్యాణం కోసం కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం కాదండి, దేవస్థానంలో మామూలు పౌర్ణమి సందర్భంగా దీపోత్సవం చేస్తాం, దేవాలయం మొత్తం కూడా కలిపి. అందుకని ఆ రోజును కూడా భక్తులు పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం.